కడప జిల్లా దిద్దేకుంటు విషాద ఘటనలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. అప్పుల బాధ తాళలేక దారుణానికి ఒడిగట్టాడు రైతు నాగేంద్ర. భార్య పిల్లల్ని చంపి తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. మొదట భార్య వాణిని స్కూటర్పై పొలం వద్దకు తీసుకువెళ్లి తాడుతో గొంతు బిగించి హత్య చేశాడు నాగేంద్ర. ఆ తర్వాత కుమార్తె గాయత్రి, కుమారుడు భార్గవ్ను కూడా అదే విధంగా చంపేశాడు. కుటుంబ సభ్యులను హత్య చేసిన తర్వాత అదే తాడుతో ఆత్మహత్య చేసుకున్నాడు. కౌలుకు తీసుకుని పంటల సాగు చేసి అప్పుల పాలయ్యాడని, ఎవరెవరు ఎంత అప్పు ఇచ్చారో విచారణలో తేలాల్సి ఉందని డీఎస్పీ మురళీనాయక్ తెలిపారు. కడప జిల్లా సింహాద్రిపురం మండలం దిద్దేకుంటులో ఘటన జరిగింది. మృతులను 40 ఏళ్ల నాగేంద్ర, ఆయన భార్య 38 ఏళ్ల వాణి, పిల్లలు 15 ఏళ్ల భార్గవ్, 13 ఏళ్ల గాయత్రిగా గుర్తించారు. నాగేంద్రకు 1.5 ఎకరం భూమి ఉంది. దీంతో పాటు మరో 8 ఎకరాలు భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. అయితే భారీగా నష్టపోయాడు. తర్వాత డైరీ ఫామ్ నిర్వహించాడు. కానీ 5 గేదెలు కనిపించకుండా పోయాయి. దీంతో నష్టాలు తప్పలేదు. ఆ తర్వాత గొర్రెల వ్యాపారం చేశాడు నాగేంద్ర. కానీ అది కూడా కలిసి రాలేదు. ఒకేసారి 48 గొర్రెలు చనిపోయాయి. తాజాగా కొర్ర సాగు చేశాడు. అకాల వర్షాలకు పంట దెబ్బతింది. దీంతో 30 లక్షల రూపాయలకు పైగా అప్పులు పేరుకుపోయాయి. అప్పుల వాళ్ల నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి. నాగేంద్ర ఒత్తిడి తట్టుకోలేకపోయాడు. ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాడు. తాను చనిపోతే కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి? వాళ్లను కూడా అప్పుల వాళ్లు వేధిస్తారని ఆందోళన చెందాడు. దీంతో వారిని కూడా చంపేసి తాను సూసైడ్ చేసుకున్నాడు. నాగేంద్ర తన పిల్లల్ని ఒంటరిగా తీసుకువెళ్లటం, పొలం నుంచి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. దీంతో నాగేంద్ర బావమరిది, ఇతర కుటుంబ సభ్యులు పొలం వద్దకు వెళ్లారు. అందరూ విగత జీవులుగా పడి ఉండటంతో షాక్ అయ్యారు. ఫస్ట్ భార్యను వాణిని తీసుకెళ్తాడు పంట దగ్గర. అక్కడ ఆమెను ఒక తాడు తీసుకొని ఆమెను గట్టిగా అరౌండ్ ది నెక్ బిగించడం వల్ల ఆమెను అక్కడే చంపేస్తాడు. 8th క్లాస్ చదివి గాయత్రి అనే అమ్మాయి ఆమెను తీసుకెళ్తాడు. తీసుకొని వెళ్ళి ఆ పాపను కూడా చంపేస్తారు. తర్వాత మళ్ళా అగైన్ కొడుకుని తీసుకొని వెళ్తాడు. కొడుకును కూడా అక్కడ తీసుకొని వెళ్ళి అదే తాడు సహాయంతో గొంతు బిగించి చంపేస్తారు. అంటే 3 డేస్ చంపినారు. ఫైనల్గా అతను కూడా అదే తాడుతోనే ఉరేసుకొని తనకు తాను అక్కడ కూడా